నమస్తే. వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ థగ్ లైఫ్ ఎలా ఉంది? దాదాపు 38 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ రిపీట్ అయిందని అనుకోవచ్చు. కానీ ఈ 35 ఏళ్ల గ్యాప్ ఎందుకొచ్చింది? సో ఆ గ్యాప్ వచ్చినందుకు ఇప్పుడు ఫీల్ చేశాడా మణిరత్నం అంటే ఏం చెప్తారు? అంటే గ్యాప్ అది తీసుకున్న గ్యాపే. వచ్చిన గ్యాప్ కాదు. మణిరత్నం తీసుకున్న గ్యాప్ అనుకోవాలి. అయితే మణిరత్నం గారి సినిమాల్లో ఒకప్పుడు మీరు గీతాంజలి తీసుకోండి, మౌనరాగం తీసుకోండి, లేకపోతే ఆ నాయకుడు తీసుకోండి, దళపతి తీసుకోండి, ఏం తీసుకున్నా అందులో ఒక ఎమోషన్స్ ఉంటాయి. మణిరత్న సినిమాలో ఉన్న ప్రత్యేకత అదే. కథనం స్లోగా ఉంటుంది, ఆ ఎమోషన్స్లో డీప్ ఎమోషన్స్ ఉంటాయి. అక్కడ ఆయన సక్సెస్ అయ్యాడు. ఆ తర్వాత మళ్ళీ మణిరత్నం ఎన్ని సినిమాలు చేసినా అంత పాత స్థాయి సినిమాల్లో రావట్లేదు ఆయన. కనీసం కమల్ హాసన్తో ఈయన ఇన్నేళ్ళ తర్వాత సినిమా చేస్తున్నాడు కదా, ఇందులో ఎట్లా ఉంటుంది అనే ఆసక్తి అందరికీ ఉంది. కానీ సినిమాకి వెళితే మనకి ఓపెనింగ్స్ పరంగా మాత్రం చాలా వీక్గా ఉంది. అంటే కథాపరంగా ఏంటంటే గ్యాంగ్స్టర్ కథే. ఇందులో కూడా నాయకుల్లో కమల్ హాసన్కి అప్పుడు నాయకుల్లో గ్యాంగ్స్టర్ ఎట్లాగో ఇందులో కూడా గ్యాంగ్స్టరే. ఆ గ్యాంగ్స్టర్స్లో అంతర్గత కుమ్ములాట్లు ఎలా ఉంటాయో ఆ అంతర్గతంగా జరిగిన కాల్పుల్లో అది ఫ్లాష్ బ్యాక్లో మనకు చూపించారు. ఆ కాల్పుల్లో ఒక బాలుడు తండ్రిని కోల్పోతాడు. ఆ బాలుడిని తీసుకెళ్ళి ఈయన పెంచుకుంటాడు, పెద్ద చేస్తాడు. అంటే ఆ బాలుడు ఒకటే కొడతాడు. వాళ్ళ చెల్లి కూడా పేపర్లు ఇంట్లో ప్రతి ఇంటికి వెళ్ళి పేపర్ వేసే బాయ్, అతని చెల్లి కూడా ఆ పని చేస్తూ ఉంటుంది. అదే టైంలో కాల్పులు జరిగే టైంలో వీళ్ళు అక్కడే ఉంటారు. పోలీస్ కాల్పులు జరిగిన టైంలో, ఎదురు కాల్పుల్లో వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు ఈ కుర్రాడిని తీసుకుని, కుర్రాడు అక్కడ ఉండడానికి కుర్రాడిని తీసుకుని కమల్ హాసన్ వెళ్ళిపోతాడు. అయితే కుర్రాడు మాట అడుగుతాడు, నా చెల్లెల్ని చంద్రాన్ని నాకు కలపమని. మనకంటే అక్కడే స్టార్టింగ్లోనే ఫస్ట్ హాఫ్లో స్టార్టింగ్లోనే ఆ ఎమోషన్స్ అన్నా చెల్లెళ్ళ బాండింగ్ అనేది మనకు చూపించారు. అది చివరి వరకు కంటిన్యూషన్లో లేకుండా పోయింది. అసలు చెల్లెలు కలుస్తుందా లేదని మర్చినే పోతాం. మళ్ళీ లాస్ట్లో చెల్లెలు కనబడినప్పుడే ఓహో మళ్ళీ చెల్లెల పాత్ర ఒకటి ఉందనుకునే పరిస్థితి వచ్చింది. అంటే ఆ కంటిన్యూటీ ఒకటి మిస్ అయ్యింది. మణిరత్నం చేయాల్సిన మ్యాజిక్ అనేది ఇక్కడ సరిగ్గా జరగల. మధ్య మధ్యలో తప్పటడుగులు పడినాయి. అలాగే గ్యాంగ్స్టర్స్లో మధ్యలోనే ఇతను అంచెర్లే ఇతను మట్టు పెట్టాలనుకోవటం. ప్రధానంగా తను ఎవరినైతే పెంచుకున్నాడో కొడుకు సింబు, అంత లోపల ఉండేవాళ్ళే రైట్ హ్యాండ్స్ అనుకున్న వాళ్ళే సింబుని ఇతనికి శత్రువుగా మారుస్తారు. దాంతో ఇతను లేపేయాలనుకుంటారు. అతను లేపేశారనుకున్న టైంలో మళ్ళీ అతను తిరిగి వస్తాడు, వచ్చి ప్రతీకారం తీర్చుకోవటం. ఇది ఫార్ములా. సినిమా పరంగా కథాపరంగా చెప్పాలంటే లైన్ ఇది. అయితే గతంలో మనం చూసుకుంటే మీరన్నట్టుగా దళపతి కావచ్చు, లేదంటే అంతకుముందు ఉన్నటువంటి నాయకుడు కావచ్చు, లేదా ఇంకేదైనా. సో అప్పట్లో ఉన్నటువంటి ఒక ఇళయరాజా మ్యూజిక్ కూడా చాలా వరకు ప్లస్ పాయింట్ అయిందని చెప్పుకోవచ్చు సినిమాలకి. సో ఇక్కడ ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ కాబట్టి ఈ సినిమాకి ఆ మ్యూజిక్ యాప్ట్ అయిందా లేదంటే ఏం చెప్తారు? అంటే ఏఆర్ రెహమాన్ వీళ్ళ కాంబినేషన్లో మనకి రోజా కానీ ఇలా చూసుకున్న సినిమాలు చూసుకుంటే అది ఇక్కడ అంత వర్కౌట్ అవ్వాల. మనకి హిట్ అనిపించిన పాటలు కూడా ఏదో ఒకటి తప్పితే, థీమ్ సాంగ్ ఏదో ఒకటి తప్పితే మిగతా అంత పాటల పరంగా ఏమీ లేదు. కానీ ఫోటోగ్రఫీ మాత్రం హైలైట్ అని చెప్పుకోవాలి. ఫోటోగ్రఫీ పరంగా మంచి మార్కులు పడతాయి ఈ సినిమాకి. ఇక త్రిష పాత్ర ఉంది, ఇంద్రాణి పాత్ర. ఆ పాత్రతో మరి కమల్ హాసన్తో ఉండే బాండింగ్ రెండో భార్యగా అనుకోవచ్చు. ఆ బాండింగ్ చూపించాడు. ఆ తర్వాత మళ్ళీ ఆవిడ సింబుకి దగ్గరవటం. ఈ సందర్భంగా చెప్పాలి ఏంటంటే ఆవిడ ఇటువైపు ఉంది, కమల్ హాసన్ వైపు ఉందా, సింబు వైపు ఉందా అనేది క్లారిటీ లేదు. ఆ క్లారిటీ మిస్ అయింది అక్కడ పాత్ర విషయం పరంగా చూసుకుంటే. అభిరామి కమల్ హాసన్ వైపుకి అభిరామి పాత్ర వరకు తన పాత్ర వరకు మెప్పించింది అని చెప్పాలి. ఇక జోజు జార్జి పాత్ర కూడా తేలిపోయింది. నాజర్ పాత్ర పర్లేదనిపించింది. ఇలా పాత్రల పరంగా ఓకే అనిపించింది. కానీ ఎమోషన్స్ పరంగా ఏమవుతుందంటే క్లైమాక్స్లో మళ్ళీ కొన్ని ఎమోషన్స్ వర్కౌట్ అయినాయి. అంటే మణిరత్నం సినిమా అనుకుని వెళితే మనకి మణిరత్నం సినిమా కానీ డీప్ ఎమోషన్స్ క్యారీ అవ్వాల. కొంత ఏంటంటే పాత చింతకాయ పచ్చడిలాగా కొంత ల్యాగ్ అనేది అక్కడక్కడ ల్యాగ్ కనిపించడం వల్ల సినిమా ఒక విధంగా చెప్పాలంటే 2 గంటల 45 నిమిషాల సినిమాని కాస్త 10-15 నిమిషాలు తగ్గించున్నా బాగుండేది అనిపించింది. అక్కడక్కడ తప్పటడుగులు పట్టడం వల్ల కొంత మనకి మణిరత్నం మార్క్ అనేది మిస్ అయింది అనిపిస్తుంది. అయితే సినిమా ట్రయల్ కావచ్చు, అదేవిధంగా టీజర్ కావచ్చు, అప్పటి నుంచి కూడా పెద్ద సెన్సేషన్గా ఏమైందంటే ఈ వయసులో కమల్ హాసన్ గారు లిప్ లాక్ సీన్స్ అనేది చాలా వరకు కొంచెం డిఫరెంట్ విమర్శలకైతే తావిచ్చింది. సో ఇప్పుడు ఈ సినిమా మొత్తంలో ఎన్ని లిప్ లాక్స్ ఉన్నాయి, ఏంటి సంగతి అంటే ఏం చెప్తారు? అంటే లిప్ లాక్స్ అంటే రంగరాయ శక్తిరాజ్ అనే పాత్ర, కమల్ హాసన్ పోషించిన పాత్ర పేరు. ఆ సింబు పాత్ర పేరు అమరు. ఈ రంగరాయ శక్తిరాజు అనే పాత్ర అతనికి రెండో భార్యగా త్రిష యాక్ట్ చేసింది. వాళ్ళ మధ్యలో కొన్ని సన్నివేశాలు ఉంటాయి. అలాగే అభిరామితో కొన్ని సన్నివేశాలు ఉంటాయి. అవి తప్పితే అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆ వయసులో
ఏమైనా అవసరమా అనిపిస్తుంది కానీ అక్కడ మరి కమల మార్క్ ఉండాలి కాబట్టి ఆ విధంగా డైరెక్టర్ తీసుకున్నాడు అనిపించింది. ఏదేమైనా కానీ ఈ సినిమాలో మళ్ళీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మనకి నాయకుల్లో సెకండ్ హాఫ్లో పోలీసు నాజర్ అనుకుంటా ఆ పాత్ర వేసింది, పోలీస్ పాత్ర. ఆ తరహాలోనే ఇక్కడ కూడా కొద్దిగా ఆ లింక్ కనిపిస్తుంది మనకి. అట్లాగే సేమ్ ఎవరో కాదు, శత్రువు ఎవరో కాదు, మన అంటే తప్పిపోయిన చంద్ర భర్త పోలీసు సిబిఐ ఆఫీసర్ అనుకోవాలి. మరి అతను వీళ్ళని పట్టుకోవాలనుకుంటాడు కాబట్టి కొద్దిగా ఆ సారూప్యత కనిపించింది. నాయకుల్లో సెకండ్ హాఫ్లో కొంచెం సన్నివేశాల పరంగా కొంత సారూప్యత కనిపించింది ఇందులో కూడా. సో ఓవరాల్గా సినిమాకి సంబంధించి ప్యాడింగ్ విషయంలో చెప్పాలంటే ఏం చెప్తారు? కమల్ హాసన్ అద్భుతంగా యాక్ట్ చేసాడని చెప్పొచ్చండి. శంభు పర్లేదు, ఎందుకంటే ఆ పాత్రకి తగ్గట్టుగా నన్ను యాక్ట్ చేశాడు. కానీ అని కమల్ హాసన్ వన్ మ్యాన్ షో లాగా తనకి ఈ వయసులో కూడా బాగా చేసాడు అతను. ఫ్లాష్ బ్యాక్లో జరిగే స్టోరీలాగా చెప్పుకుంటూ వెళ్తాడు. చివరికి వచ్చేసరికి సినిమాలో కొంతమంది ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది, ముఖ్యమైన పాత్రలన్నీ ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది, ప్రతీకారం తీసుకుంటాడు కాబట్టి అట్లా చనిపోయే పాత్రలు చాలా ఉంటాయి దీంట్లో. క్లైమాక్స్కి వచ్చేసరికి చివరికి ఇది నన్ను చూస్తే ఎముడే భయపడతారంటూ ఉంటాడు. భార్యతోనే ఉంటూ లాస్ట్లో చూపించాడు. కమల్ హాసన్ వరకు న్యాయం చేశాడు. మిగతా నాజర్ కానీ లేకపోతే జోజు జార్జ్ కానీ ఇతర పాత్రల పరంగా సింబు కానీ త్రిష కానీ అభిరామి కానీ వీళ్ళందరూ తమ వంతు పాత్రలు న్యాయం చేశారని చెప్పాలి. ఏదేమైనా మణిరత్నం సినిమా అనుకుని వెళ్తే మనం కొంత నిరాశపడతాము. ఎందుకంటే ఈ మధ్యకాలంలో పొన్నియిన్ సెల్వన్ కానీ అంతకుముందు వచ్చిన చాలా సినిమాలో మణిరత్నం సినిమాలో ఆటల అది మరి జనరేషన్ గ్యాప్ అనుకోవాలా, ఇంకా ఇలాంటి ప్రయోగాలు చేసే బదులు కాస్త అప్డేట్ అయిపోయి ఆయన సినిమాలు చేసుకోవడం బెటర్ ఏమనిపిస్తుంది. అయితే హీరోయిన్కి తగినటువంటి ఒక పాత్ర ఉందా లేదా? మొత్తానికి హీరోయిన్ ఎవరు, అభిరామియా లేదంటే మనకు త్రిషాన్ అంటే ఏం చెప్తారు? అంటే హీరోయిన్గా దీంట్లో కాదు, కథ పరంగా చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ హీరో ఎవరు హీరోయిన్ ఎవరు అంటాం కన్నా కథాపరంగానే డీల్ చేసుకుని వెళ్ళిపోయాడు. అంటే గ్యాంగ్స్టర్స్ మధ్యలో కుమ్ములాట్లే మెయిన్ కథ ఇక్కడ. కాబట్టి హీరో హీరోయిన్లకి రొమాన్స్ అనేది ఏంటంటే భార్య పరంగానే అటు ఉంచుకున్న ఆమె పరంగానే ఉంటుంది తప్పితే వాళ్ళకంత ప్రయారిటీ కూడా లేదు. త్రిష పాత్ర కూడా సరిగ్గా ఉపయోగించుకోవాలా, ఆ పాత్ర కూడా సరిగ్గా ఉపయోగించుకోవాలా. సో ఓవరాల్గా ఈ సినిమా గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే కమల్కి మణిరత్నానికి తగ్గ లైఫ్ లేదనిపిస్తుంది దీంట్లో. సో ఈ సినిమాకి మీరు రేటింగ్ ఏమి ఇస్తారు? ఈ సినిమాకి నేనైతే అంటే 2.25 ఇస్తానండి, 5కి 2.25. సో మొత్తానికి ఈ వీకెండ్లో కలెక్షన్స్ ఏమన్నా పుంజుకునే అవకాశం ఉంటాయి, ఎందుకంటే వేరే ఏ సినిమాలు లేవు కాబట్టి అవకాశాలు ఉన్నాయంటారా? ఒక విధంగా రిలీజ్ టైము మంచిదని చెప్పాల్సి వస్తుంది. కానీ మణిరత్నం సినిమా, కమల్ హాసన్ సినిమా అంటే ఓపెనింగ్స్ ఏ స్థాయిలో ఉండాలి, అలాంటిది ఓపెనింగ్స్ పరంగా కూడా హౌస్ఫుల్స్ లేవు. కొన్ని సినిమాలు 10%, కొన్ని థియేటర్లు 10%, కొన్ని థియేటర్స్లో 20% ఫిల్లింగ్గా ఉంది. మరి సినిమా లేకపోయినా డల్గా ఉంది. కాబట్టి ఇది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక విధంగా కన్నడంలో కూడా సినిమా రిలీజ్ కాల. ఆ విధంగా మరి దీని టాక్ ప్రభావం మళ్ళీ కన్నడ రిలీజ్ చేస్తే కానీ పడుతుంది ఖచ్చితంగా. అంటే ఒకవేళ ఇది కూడా కారణం అయ్యుండొచ్చు, గురువారం రిలీజ్ అవడంతో అది వర్కింగ్ డే కాబట్టి కొంత ఓపెనింగ్స్ జరగకపోయిండొచ్చు, లేదా సినిమా మీరు చూశారు కాబట్టి వీకెండ్స్లో ఖచ్చితంగా హౌస్ఫుల్ కలెక్షన్స్ ఉండే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటే ఏం చెప్తారు? కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా నేను పెద్ద మనసుతో 2.25 రేటింగ్ ఇచ్చాను. కానీ బయట సోషల్ మీడియా పరంగా అసలు 2 రేటింగ్ కూడా ఇవ్వడానికి మొహమాట పడ్డారు చాలామంది. బయట టాక్ సోషల్ మీడియా ద్వారా రివ్యూస్ ద్వారా బ్యాడ్ టాక్ అయితే స్ప్రెడ్ అయింది. అది యావరేజ్ సినిమా కూడా కాదు చెప్పాలంటే, బిలో యావరేజ్ సినిమాగా ఈ సినిమా ఉండే అవకాశం ఉంది. ఏమన్నా కమల సినిమా, మణిరత్నం సినిమా, త్రిష ఉందని ఉద్దేశంతో ఏమన్నా రేపు శని ఆదివారాలు ఏమైనా కలెక్షన్స్ వస్తాయేమో, కానీ కనీసం నాయకుడులో 10% కూడా లేదు ఈ సినిమా. అది నాయకుడితో కంపేర్ చేసుకుంటారు ఎప్పుడైనా సరే. వాళ్ళ కాంబినేషన్లో 38 ఏళ్ళ సినిమా నాయకుడినే చూస్తారు. అవును. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఈ వీకెండ్లో అయినా సరే ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో చూద్దాం. మరి నమస్తే. నమస్తే అండి.